సరే ఈరోజు మంచి వాక్యం విన్నాం. అలాగే మంచి ప్రోగ్రాంలో కూడా వెళ్తున్నాం కూడా ప్రతి ఒక్కరు కూడా గట్టిగా హల్లెలూయా చెప్దాం. స్తోత్రం. ఇప్పుడు చిన్న పాట పాడుతుండగా చంటి బ్రదర్ అందరూ ఆహ్వానిద్దాం. అది నచ్చగా నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నాకు భయమేలా, నీకు దిగులేలా, నాకు శక్తేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. స్తోత్రం. దేవుడు మన పక్షాన ఉన్నాడు కానీ మనకి ఏ భయం లేదు, ఏ దిగులు కూడా లేదు. ఇప్పుడు చెట్టు బ్రదర్ చప్పటి కొట్టు ఆహ్వానిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి, అజిత్ అన్నకి దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మొదటిగా స్టోరీ చెప్పడానికి సరస్సు గారు వస్తారు. వచ్చుండగా దేవుడు చప్పట్లు కొట్టి దేవుడు దేవుడి నామానికి వందనాలు. ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. అలాగే అయ్యగారికి అన్నింటికి కూడా వందనాలు చేపిస్తాను. చాలా తక్కువ కుమారుడు గురించి ఒక చెప్పాలో తెలియట్లేదు. తక్కువ కుమారుడు అయితే ఒక తండ్రి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట, ఇద్దరు కొడుకులు. అయితే ఇద్దరు కొడుకుల్లోన చిన్న కొడుకు తండ్రికి చాలా ఆస్తి ఉంది. ఆ ఆస్తి వాటా ఏమని చెప్పారు. చెప్పినప్పుడు తండ్రి ఇద్దరికి వాటా వేసారు అనమాట. ఇద్దరు పిల్లలకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చిన్న కొడుకు తండ్రి ఇచ్చిన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత చాలా బాగా ఖర్చు పెట్టారు అనమాట. అది మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమీ లేదు, అతని చేతిలో ఏమీ లేనప్పుడు అప్పుడు ఏం చేశారంటే ఒక పందులు దీంట్లోన పని చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ తినడానికి కూడా ఏమి దొరకనప్పుడు పంది పొట్టు తినడానికి కూడా వెనకాడలేదు, తినడానికి ముందుకెళ్ళినప్పుడు ఆ పందులేమో తన్నప్పుడు అప్పుడు ఇక్కడ నాకు సదుపాయం కలదు, కానీ నా తండ్రి ఇంట్లో అనేకులకి సదుపాయం ఉన్నది, అందరి పాటి వారికి అందరికి తిండికి దొరుకుతుంది, నాకే దొరకదా అనేసి కొడుకేమో తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాననేసి బయలుదేరారు. ఆ తండ్రి ఏమో కొడుకు కోసము ఎదురు చూస్తున్నారు అనమాట. నా కొడుకు ఏ రోజుకైనా తిరిగి వెళ్ళిపోయాడు, తిరిగి వస్తాడని ఒక ఆసక్తితో కలిగి ఎదురు చూస్తున్నారు. అప్పుడు తండ్రి దూరం నుండి చూసి నా కొడుకు వస్తున్నారు అనేసి తండ్రి ఆ కొడుకు దగ్గరికి పరిగెట్టి కొడుకుకి హత్తుకున్నారనమాట. హత్తుకున్న తర్వాత తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత విందు చేశారు. కొడుకు కోసం విందు చేసినప్పుడు చిన్న కొడుకు కోసం విందు చేశారు. విందు చేసి గొర్రెలు దూడు కోసాను. తర్వాత ఉంగరము, చెప్పులు, బట్టలు అన్ని ఇచ్చారు తండ్రి కొడుకుకి. ఇచ్చినప్పుడు పెద్ద కొడుకు ఏమో వచ్చిన తర్వాత ఏమో పనివారికి అడిగారు. పనివారికి అడిగారు, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీ తమ్ముడు వెళ్ళిపోయిన వాడు తిరిగి వచ్చారు, మరలా మీ నాన్న విందు చేస్తున్నారు అని చెప్పారు. చెప్పినప్పుడు ఈ పెద్ద కొడుకేమో వెళ్ళి తండ్రికి అడిగారు, నాన్న నేను ఇన్ని రోజులు నీతో కలిసి ఉన్నాను కదా నాన్న, ఒక్కరోజైనా నాకు ఇలా చేసి పెట్టేవాడిని అడిగినప్పుడు తమ్ముడు అలా కాదు బాబు, తమ్ముడు తప్పిపోయి మళ్ళీ తిరిగి వచ్చారు నాన్న, అందుకే తమ్ముడు కోసము మరలా విందు చేస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు కదా, తిరిగి వచ్చినోడు గురించి నువ్వు చేసావు కానీ నాకు చేయలేదని పెద్ద కుమారుడు అన్నారు. అన్నప్పుడు ఆ తండ్రి ఏమో అలా చెప్పారు. చెప్పినప్పుడు ఏమో చాలా మంది
మేమలాగే ఇది చిన్న కథ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరి నేను చెప్పలేను. అలాగే మనం కూడా దేవుళ్ళలోన తప్పిపోకుండా మరలా ముందడిగేసి ప్రార్థనకి రావాలి. తిరిగి మళ్ళీ వచ్చి మా తండ్రికి మనం అడ్డుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది ఈ సంఘంలో నుండి కూడా తగ్గిపోతున్నారు. తప్పిపోయిన వాళ్ళందరూ కూడా అలాగే తండ్రికి అత్తుకోవాలని మన తండ్రికి అదే నేను కోరుకుంటున్నాను. చిన్న కథ దేవుడు దీవించుగా. నెక్స్ట్ సాంగ్ నాదే ఉంది, నేను పాడేస్తాను. రాజులకు రాజువయ్యా నా యేసయ్యా, దేవుళ్ళకు దేవుడవయ్యా నా యేసయ్యా. రాజులకు రాజువయ్యా నా యేసయ్యా, దేవుళ్ళకు దేవుడవయ్యా నా యేసయ్యా. యేసు రాజా నీకు నాదయ్యా, యేసు రాజా నీకు స్తోత్రాలయ్యా, యేసు రాజా నీకు నాదయ్యా, యేసు రాజా నీకు స్తోత్రాలయ్యా. రాజులకు రాజువయ్యా నా యేసయ్యా, దేవుళ్ళకు దేవుడవయ్యా నా యేసయ్యా. సర్వ సృష్టికర్తవు సర్వాధికారి సర్వాశ్రయామి నీవేనయ్యా. చిన్నవాడవు అనువాడవు జీవించువాడవు నీవేనయ్యా. సర్వ సృష్టికర్తవు సర్వాధికారి సర్వాశ్రయామి నీవేనయ్యా. చిన్నవాడవు అనువాడవు జీవించువాడవు నీవేనయ్యా. యేసు రాజా నీకు నాదయ్యా, యేసు రాజా నీకు స్తోత్రాలయ్యా, యేసు రాజా నీకు నాదయ్యా, యేసు రాజా నీకు స్తోత్రాలయ్యా. రాజులకు రాజువయ్యా నా యేసయ్యా, దేవుళ్ళకు దేవుడవయ్యా నా యేసయ్యా. రాజులకు రాజువయ్యా నా యేసయ్యా, దేవుళ్ళకు దేవుడవయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. నెక్స్ట్ న్యూస్ చెప్పడానికి ప్రభు గారు వస్తారు. చెప్పలు కొట్టి దేవుడు సోదర న్యూస్ జరుగుతుంది. సూర్యప్రకాశ్ అనబడి నేను, అలాగే ప్రియమైన సహోదరులు అనబడిన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికి శుభములు వందనాలు. ఈ నెల PYPA వార్తలు మీకు అందిస్తున్నది. మొదటిగా ప్రార్థనలు. ఈ చర్చలో చాలామంది రోగులయ్యారు. అలాగే మన చాంటి, అలాగే చాంద్రి, మన రాజుగారి కుమారుడు, అలాగే నితిన్ రోగంతో ఉన్నప్పుడు దైవజనులు వారి కుటుంబం, అలాగే కొంతమంది సంఘంలో ఉన్న వారు వెళ్ళి అతన్ని వీక్షించడానికి ప్రార్థించడానికి దేవుడు సహకరించారు. దాన్ని బట్టి స్తోత్రం. అలాగే సతీష్ ఆపరేషన్ అయింది, ఎక్కడైనా అతను కూడా దైవజనులు వెళ్ళి దర్శించడానికి సహాయం చేశారు. అలాగే జీవన్ కుమార్ హిమానియా తోటి బాధపడుతున్న అతన్ని కూడా దేవుడు దైవజనులు దర్శించడానికి సహాయం చేశారు. అలాగే పులి వాళ్ళ అమ్మమ్మ కూడా హాస్పిటల్లోనే ఉండగా దైవజనులు వెళ్ళి వారిని దర్శించడానికి దేవుడు సహాయం చేశాడు. ఇది రోగులతో ఉన్నది. మొదటగా ప్రార్థనలు చేయాలి వారి కోసం. అలాగే నెక్స్ట్ హాస్పిటల్లోన వారిని సందర్శించారు. తర్వాత మరణ వార్తలు. కింద నెల పులి వాళ్ళ అమ్మగారు
చనిపోయారు. నిన్న తిరువల్లోన కన్నా అన్న ఒక దైవజనుడు చనిపోయారు. ఇద్దరు ఈ 2 మరణాలు అలాగే ఈ నెలలోన మళ్ళా చార్లెస్ క్లర్క్ అన్న ఒక దైవజనుడిని షూట్ చేసి చంపేశారు. అలాగే ఈ సంవత్సరంలో మొత్తం 2 మరణాలయ్యి. ఒకటి ప్రవీణ్ పగడాల గారిది, 2 చార్లెస్ అన్న దైవజనుడిది. అలాగే ఇంకొక అతను కూడా అయితే పౌల్ అన్న తండ్రి మన యూపీలో జరిగింది. అలాగే మొదటగా గ్రహం జర్నీస్ అతను గ్రహం స్టేట్స్ నుండి స్టార్ట్ అయ్యి ఇప్పటికి 4 మరణాలు అయ్యి వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్స్ కూడా ఏంటన్నారంటే చంపిన వారిని అంటే వాళ్ళు క్షమించాలని వారు సాక్ష్యాలు చెప్పారు. దేవునికి వాళ్ళు గణపరిచారు పవర్తో అని దేవుడి వాక్యాన్ని వాళ్ళ భర్తలు నడిపిస్తున్న దాన్ని వారు ముందుకు కొనసాగించారు. దాన్ని బట్టి వారు దేవునిలో ముందుకు ఇంకా బలపడుతున్నారు. అలాగే బైబిల్ అధ్యయనం మనకి జరుగుతుంది. ఇప్పుడు మనకి సోమవారం విక్రమపురంలో, మంగళవారం అర్థంలో, అలాగే గురువారం ఎనసమంత వలసలో, అలాగే శుక్రవారం మన రాయగడ సంఘంలో జరుగుతుంది సాయంకాలం పూట, ఈ సాయంకాలం 7 గంటలకు. అలాగే చర్చ్ ఉపవాస ప్రార్థనలు ఈ నెల 28, 29, 30 విక్రమపురంలో జరుగుతున్నాయి. తెల్లవారి నుండి సాయంకాలం వరకు చాలా మంది కూడవలసిందిగా కోరుకున్నాం. అలాగే ప్రతి శుక్రవారం తెల్లవారి 9 గంటల నుండి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అలాగే చర్చిలోన చాలా మంది గృహ కూడికలు జరిగాయి. గృహ ప్రార్థనలో మొదటిగా చిన్న గారి ఇంట్లోన, అలాగే ఈ నెల మంగమ్మ గారి ఇల్లు, తర్వాత నుంచి సూర్యప్రకాష్ దేవి వారి ఇంట్లో జరిగింది. అలాగే ఆదివారపు ఆరాధన ప్రతి ఆదివారం తెల్లవారి 8:30 నుండి 12 గంటల వరకు దేవుడు ప్రతి ఒక్కరిని దీవించాలని నడిపిస్తున్నాడు. అలాగే ఈ నేషనల్ వైడ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న న్యూస్, ఈ జూలైలో ఒక దైవజనుడు తన భార్యని కొట్టిన వారి మీద ఎలిగేషన్ పెట్టి వారిని కొట్టేసి చంపేశారు, వారిని జైల్లో పడివేశారు. అలాగే కాకుండా ఇంకొక యూపీలోన ఒక 30 మందిని చంపాల్సి జరిగింది. అలాగే ఈ సంవత్సరంలోని గత 3 నెలల్లోన చాలా మంది దైవజనులను చంపడం, అలాగే చాలా మంది దైవజనుని కొట్టిన ఒక చర్చిలో మీటింగ్ జరుగుతుండగా ఆరాధనని కొంతమందిని ఆపిస్తారు ఈ బజరంగ్ దళ్ అన్నవారు. అలాగే ఇంకొక చోట మన ఇండియాలోన మన ఈస్ట్ సైడ్ ఒక చర్చిలో మీటింగ్ జరుగుతుండగా బజరంగ్ దళ్ వెళ్ళి వాళ్ళని కొట్టి కత్తులతో భయపెట్టినప్పుడు వాళ్ళు స్టేషన్లో కేసు వేసేటప్పుడు ఆ కేసు అనేది రివర్స్ అయిపోయి ఇంకా దైవజనుల నలుగురిని వాళ్ళు జైల్లో కొట్టడం కూడా జరిగింది. అలా 15 రోజులు వాళ్ళని కొట్టుకుట్టి వాళ్ళని టార్చర్ చేసిన తర్వాత వాళ్ళని బంధించి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు భయపెట్టిన వారు వాళ్ళ మీద గాయపరిచిన వారి మీద కేసు అవ్వాలి, కానీ దైవజనుల మీద కేసు అయ్యింది. దాని బట్టి ప్రార్థించమని వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు చాలా మందికి. అలాగే ఇంకొక చోట 1600 మందిని చంపేశారు. ఒక చోట మొత్తం ఇప్పుడు ప్రెసిడెంట్ మన ఇండియాలో 1600 మంది క్రైస్తవుల్ని చంపారు. అందులో 400 మొత్తం 800 మంది ఎంతమంది ఉన్నారు హతసాక్షులు మారిన వారు. ఇప్పుడు ఈ సంవత్సరం మనం చూస్తే ఇప్పుడు దేవుని రాకడ దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దేవుళ్ళు బలపడాలి. అలాగే ఇప్పుడు ఎంతో మంది దేవునికి వదిలిపెడుతున్నారు, వారి పట్ల కూడా దేవుడు ముందుకు నడిపిస్తారని చాలా మంది ఇప్పుడు న్యూస్లో చదువుతున్నాం. అలాగే ఈసారి కూడా దేవుళ్ళు మనం బలపడదాం. ఈ వార్తలు ముగిస్తున్నాను. స్తోత్రం. నెక్స్ట్ ప్రసంగం చెప్పడానికి గాంధీ గారు వస్తారు. చెప్పలు కూడా దేవుడు. మొదటిగా అయ్యగారికి వందనాలు, అలాగే అజిత్ అనేక నా హృదయపూర్వక వందనాలు. ఈ సంఘంకి వచ్చిన తర్వాత మొదటిసారి నేను మైక్ పడుతున్నాను, కొంచెం తడబడుతున్నాను. ఏదైనా నేను ముందుగా చెప్పే ప్రసంగానికి ఏదైనా తప్పు మాట్లాడితే మొదటిగా క్షమాపణ కోరుకుంటున్నాను. అయితే నేను ఈ ప్రసంగానికి పెట్టిన అంశం ఏంటంటే ఆశ. మనిషికి పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. అందులో నేను ఒకడిని.
నేను చదువుకున్నాను, తర్వాత ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నాను, ఫ్యూచర్లో మ్యారేజ్ అయిపోయి వెళ్ళాక పెళ్ళైన తర్వాత అంటే ఇల్లు కట్టుకోవాలని కూడా ఆశపడతాను. ఇదే కోరిక మీలో కూడా ఉంటుంది. అయితే ఈ కోరిక ప్రకారం దేవుడు వాక్యపరంగా ఏమి ఇస్తున్నాడు సమాధానం అనేది మనం బైబిల్లో చూసి తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథం 33:3 చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. దేవుడు అంటే ఈ వాక్యం ద్వారా మనకు చెప్పిన విషయం ఏంటంటే, మీరు ప్రార్థన చేయండి, మీరు దేవుని నామమున విశ్వాసంగా ఉండండి, అతను సమాధానం ఇస్తాడు. అతను అంటే మనలో దాగున్న గొప్ప సంగతులను దేవుడు బయలుపరుస్తాడు. అంటే మనం చేసే ప్రార్థన సమాధానం ఇస్తాడని చెప్తున్నాడు. అలాగే యోబు 37:5 కూడా ఒకసారి చదవాలి. దేవుడు ఆశ్చర్యకరముగా ఉరుములు పని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. అయితే ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు చెప్తున్నాడు ఏమంటే, మనకి దేవుడు ఎలాగైనా సమాధానం ఇస్తాడు, కానీ మనం చేయాల్సింది ఏంటంటే దేవుని మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర మనం సాగిలపడాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే, మనం ఏ రకంగా చేసి దేవుడు మనకు సమాధానం ఇస్తాడు అనేది ఇప్పుడు చదువుకుందాం. కీర్తనలు 103:11 చదువుతాం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన ఎంత భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అత్యధికముగా ఉన్నది. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్న వాక్యం ఏంటంటే, దేవుని ఎదుట మనం సాగిలపడాలి, భయభక్తులుగా ఉండాలి. అప్పుడు మనకి దేవుడు ప్రతి వాక్యాన్ని మనకి నెరవేర్చడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే యోబు 22:21 చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. అయితే ఇక్కడ కూడా సేమ్ అదే వాక్యం చదువుకున్నాం. అంటే దేవునితో మనం ఎలా సహవాసం చేయాలి, దేవుని దగ్గర ఎలా ఉండాలి, అంటే దేవుని దగ్గర మేలులు ఎలా పొందుకోవాలన్న విషయం మనం చూస్తే దేవుడు సేమ్ అదే సమాధానం చెప్తున్నాడు. దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉండాలి, అలా ఉన్నప్పుడే దేవుడు మనకు సమాధానం కలుగు చేస్తాడు. అయితే ఇంకొక అధ్యాయం చదువుకున్నాం. కీర్తనలు 31:19. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు స్థిరపరిచిన మేలు ఎంతో గొప్పది. అయితే ఈ వాక్యం ద్వారా మనం అంటే ఇది కంప్లీట్ చేసుకుంటున్నాం. సో దేవుడి దగ్గర భయభక్తులు అనేది కంపల్సరీ ఉండాలి, దేవుని దగ్గర నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని దగ్గర ఎప్పుడు మొరపెడుతూ ఉండాలి. ఇలాగ ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా మన అనుకున్న సమాధానం పొందుకోగలం. మధ్యన మర్చిపోయాను. బైబుల్ క్లోజ్ చిన్న గౌరీ గారు వచ్చి చిన్న చప్పలు కొట్టి దేవుని దేవుని నామానికి వందనాలు. అలాగే అధ్యక్షునిగా ఉన్న అన్నయ్యకి కూడా వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. అన్నయ్య చాలు. అలాగే మొదటి ప్రశ్న, విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన వ్యక్తి ఎవరు? కరెక్ట్. అపోస్తలులు 6:5. ఎవరు దేవుని ప్రజలు నాశనం చేయడానికి ప్రయత్నించాను? సౌలు. అపోస్తలులు 8:3. ఏ పటాలమునకు కొర్నేలి శతాధిపతి? ఇటాలియన్ రెజిమెంట్. ఇటలీ. అపోస్తలులు 10:1. ఇటలీ. ప్రభువా తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని యేసయ్య అన్నది ఎవరు? ఫిలిప్పు. పొలము నమ్మి దాని వెలను తెచ్చి అపోస్తలులకు ఇచ్చిన వ్యక్తులు ఎవరు? అపోస్తలులు 5:1.
2 మార్క్స్ ఇచ్చాను. దమస్కులో దేవునికి శిష్యులుగా ఉన్నది ఎవరు? గాంధీ. అనన్య. అపోస్తులు 9:10. దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మ కార్యములు చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాలి. అపోస్తులు 10:2. అన్ని అపోస్తుల క్రియలోనా? సూపర్. సంఘం ఎవరి కొరకు పట్టుదలతో ప్రార్థించారు? అపోస్తులే. అపోస్తులు 12:5. ఏ బాలిక పేతురు స్వరం విని గుర్తించి లోపలికి పరిగెత్తను? అపోస్తులు 12:13. పౌలు రోమాకు వెళ్ళినప్పుడు పెద్ద పెనుగాలి వచ్చినప్పుడు ఓట్ల ఎంతమంది ఉన్నారు? 276. తెలీదు. 276. అపోస్తులు 27:37. నెక్స్ట్ సాంగ్ రిఫరెన్స్. ఆమె 2 మార్క్స్. మనకి 8 మార్క్స్. నెక్స్ట్ సాంగ్ రిఫరెన్స్ ఎందుకు వస్తాయి కదా. హల్లెలూయా. దేవుని వందనాలు అయ్యగారి కన్నికి అధిశ్రానికి వందనాలు. నేను అన్నీ సింపుల్గా చెప్తున్నాను, అంత తొందరగా చెప్పి అండి సింపుల్గా పాడుతుంది. యెహోవాయే నా కాపరిగా సమధీల నుండి నీ ప్రాణములను విమోక్షించుచున్నాడు శ్రీయేసుడు. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ధరింపజేయును ప్రభు యేసుడు. కీర్తనలు 51. 49. కీర్తన 103:4. హల్లెలూయా. అన్ని సింపుల్. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో నిర్దోషముగా నేను నడచెదను. కాదు కీర్తన కాదు, కీర్తన కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను. పాడేదాం కీర్తనలోనే ఉంటుంది. కీర్తనలోనే ఉంటుంది. కీర్తనలు 101:90. దేవా నా ఆలకించుమా, నా ప్రార్థనకి చెవియొగ్గుమా. ఇప్పుడు చదివాడు కదా. లిసన్ టు మై ప్రేయర్. కీర్తనలే. అదేం చెప్పండి. కీర్తనలో తెలియలేదంటే తెలియలేదు వాటి. మళ్ళా పాడుతుంది. లేదు తెలీదు చెప్పండి. కీర్తనలు 41:1. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. అంతా నా మేలుకే. దేవుని ప్రజలను నశింపజేయుటకు దుష్టుడు తన ఎస్తేరు గ్రంథం హామాను. కాదు కదా. ఎస్తేరు గ్రంథం హామాను తంత్ర. ఒకటో లేదు 3వ అధ్యాయం. 4వ అధ్యాయం. 4వ అధ్యాయం. బైబిల్ తీయాలి. బైబిల్ చదవాలమ్మా. నెక్స్ట్ ఎక్సెల్ సాంగ్. చెప్పగలరు ఏంటా పాట?
ప్లాట్ఫామ్ ఏంటైంది యాక్షన్ మళ్ళీ అభిగా హైట్ సరిపోదు కొంచెం ముందుకెళ్ళు స్టార్ట్ అయిందా రెడీ చూపిస్తాడు
దేవుని మాట్లాడతాం. సాంగ్ పాడడానికి ప్రశాంత్ అండ్ సుశాంత్ వస్తారు. ఖమ్మం అండ్ వైజాగ్ విశాఖపట్నం. చరణ్ దేవుని మాట్లాడతాం. జీవితం వేదనైన రంగుల పయనం జీవితం వేదనైన రంగుల పయనం జీవితం బాధైన పూల పుష్పం జీవితం బాధైన పూల పుష్పం వేద ప్రాణాధారము వేద జీవాధారము వేద ప్రాణాధారము వేద జీవాధారము నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతకాలేను నువ్వే లేకపోతే నేను ఊహించలేను నువ్వే లేకపోతే నేను లేనేలేను నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతకాలేను నువ్వే లేకపోతే నేను ఊహించలేను నువ్వే లేకపోతే నేను లేనేలేను నిన్ను విడిచిన క్షణమే యుగయుగమై గడిచే నా జీవితము క్షణిక నా బతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము క్షణిక నా బతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలోనే ఎన్నో వెతికా అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే చిరకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలోనే ఎన్నో వెతికా అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలోనే ఎన్నో వెతికా అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా నీ చేతిలో మరచి నన్ను విరచి సరిచేయునాథా నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా నీ చేతిలో మరచి నన్ను విరచి సరిచేయునాథా నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నెక్స్ట్ స్పెషల్ ప్రోగ్రామ్ దేవే వస్తుండగా చెప్పగలరు దేవుని దేవుని నామానికి వందనాలు. పెద్దయ్య గారికి వందనాలు, చిన్నయ్య గారికి వందనాలు, అధ్యక్షుడికి వందనాలు. నేను నలుగురికి పిలుస్తాను. వాళ్ళు నేను చెప్పిన వాక్యం వాళ్ళ బైబిల్ నుంచి తీయాలి. ఇందు
ప్లీజ్ చదవండి. ఇందు, లాజర్, బ్లెస్సింగ్. మీ బైబిల్ పట్టుకోండి. ముందుకు రండి. ఓకే, ఎవరు ఫస్ట్ చేస్తారా చూద్దాం. గౌరవ్ కరెక్ట్. అంటే వాళ్ళు చేసిన కరెక్ట్ కాదు, మీరు చూడాలి. ఫస్ట్ క్లోజ్. ఓకేనా? కీర్తనలు 12లో కీర్తనలు 12లో 7. బైబిలేనా? ఎవరు ఫస్ట్ తీస్తారు? 12 కీర్తనలు 12వ అధ్యాయం 7వ వచనం. అదేవా? నీవు దరిద్రులను కాపాడదము, ఈ తరపు వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదము. ఆమేన్. నెక్స్ట్. సారీ ఇంగ్లీష్ లో ఫస్ట్ ఎవరు తీస్తే అదే చదువుతారు. 12 అని చెప్పు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? ఇంగ్లీష్ ఒక్కడే, లాజర్ ఒక్కడే. లాజర్ ఓకే, సారీ ఫస్ట్ నుంచి ఆడతాం మళ్ళీ. లాజర్ తీసేసేయండి. ఓకే, ఫస్ట్ ఇంగ్లీష్ లో చెప్తున్నా. ఓకేనా? ఎక్సోడస్ 34:10. నిర్గమకాండం 34వ అధ్యాయం 10. 34:10. చదవచ్చా? 10. చదవచ్చా? అందుకాయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజల దగ్గర నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు నీ ప్రజలు నడుమన్ననేవో ఆ వెరీ గుడ్. నెక్స్ట్. యెషయా 46వ అధ్యాయం 4. యెషయా 46:4. 46 అధ్యాయం 4. I am your God and will take care of you until you are old and your hair is gray. I made you and will care for you. I will give you help and discourage you. Very good. ఓకే, థ్యాంక్ యూ. దీని అర్థం ఏంటి? మీరు కూడా మాట్లాడితే వాక్యం చదవాలి. దేవుడి నామానికి వందనాలు, పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి వందనాలు, అధ్యక్షుడికి నా వందనాలు. 17వ తారీఖున 8వ నెల 2025 పిఎం మీటింగ్ జరిపించడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఆ నెల అధ్యక్షుడిగా బ్రదర్ చండి గారు కార్యక్రమం నడిపించారు. సంఘం పాట పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటిగా కథ ప్రభు గారు చెప్పారు. తర్వాత బ్రదర్ చంటి గారు పాట పాడారు. సిస్టర్ గౌరీ గారు న్యూస్ చెప్పారు. తర్వాత సిస్టర్ ప్రేమ గారు సాంగ్ రిఫరెన్స్ చేశారు. తర్వాత బైబిల్ క్విజ్ దేవి చేశారు. అందులో సంఘానికి 5 పాయింట్స్, క్విజ్ చేసిన వారికి 3 పాయింట్స్ వచ్చాయి. స్పెషల్ సాంగ్ మల్లేశ్వరం గారు పాడారు. తర్వాత కొత్త నిబంధన పేర్లు లాజర్ మరియు అఖిల చెప్పారు. తర్వాత ఫాస్టర్ అజిత్ జాన్ గారు స్పెషల్ ప్రోగ్రామ్ చేశారు. చివరిగా అవి యాక్షన్ సాంగ్ చేశారు. తర్వాత ఫాస్టర్ సిఆర్ జాన్ అయ్య గారు ఆశీర్వాదం ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఆదివారం మీటింగ్ లో పాల్గొన్న ప్రజలు 40 మంది. మరి ఆదివారం వచ్చిన కానుకలు 200 రూపాయలు. బిల్లు పాస్ చేయొచ్చా? ఎవరు చెప్పారు? చూడు. శ్రావణి సిస్టర్, శ్రావణి సిస్టర్ కాదా? నవ్వుతుందా? నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్, నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్. సోదర, నెక్స్ట్ పీవీపీ వచ్చిన దాని కోసం స్టోరీ కథ చిన్నపిల్లవాళ్ళని పెద్దవాళ్ళని ఎవరైనా చెప్పచ్చు. శ్రావణి అనుకుంటే
కదా గాంధీ బ్రదర్. జయమ్మ. గాంధీ గారు. సాంగ్ పాట అభియా. ఓకే. న్యూస్ జయమ్మ. జయమ్మ చెప్పండి. గౌరీ గారు. అయ్యయ్యో జయమ్మ చెప్తారట. బైబిల్ క్వీన్స్. బైబిల్ క్వీన్స్. ఏడు పండుగ పేరు కాదు. ఏడు పండుగ పేరు బైబిల్ క్వీన్స్. అభి అభి ఇది యాగాలు పేరు. అఖిల. అఖిల బైబిల్ క్వీన్స్ అఖిల. పంచగ పంచగ ఐదు యాగాలు. ఏడు పండుగ నేను బైబిల్ చదువుతున్నా. బైబిల్ మార్చాలి. ఏడు ఏడు ఐదు యాగాలు. కొత్త కొత్త విషయం రండి. ఏడు పండుగ రాస్తారా? బైబిల్ క్వీన్స్. బైబిల్ కి సరే చాందిని గారు. రాజు బ్రదర్. పది క్వశ్చన్లు చేయాలి. బైబిల్ క్వీన్స్. మాటలు వచ్చినట్టే. స్పెషల్ సాంగ్ రాజు గారు. ప్రసంగం 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 శర్మ. స్పెషల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. పాటలు కూడా ఉంటుంది. సాంగ్ రిఫరెన్స్. సాంగ్ రిఫరెన్స్ చేసేద్దాం ఈసారికి. యాక్షన్ సాంగ్. కొత్త కొత్త ప్రోగ్రామ్ రావాలి. యాక్షన్ సాంగ్. బైబిల్ రీడింగ్. ఇప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్ లెక్చర్ ఫాస్ట్ రీడింగ్. బైబిల్ రీడింగ్ నేను చెప్తాను. నేను చెప్తాను, అప్పుడు మీరు చదవాలి. బైబిలే, ఓన్లీ బైబిల్. నో ఫోన్. నో ఫోన్. బైబిల్ నెక్స్ట్ పీవే చెప్పేస్తున్నాను. అందరూ ఒకసారి వినండి. కథ గాంధీ గారు. సాంగ్ అభియా. న్యూస్ గౌరీ చిన్న గారు. అలాగే బైబిల్ క్విజ్ జానీ గారు. స్పెషల్ సాంగ్ రాజు గారు. వాక్యం దేవి. అలాగే బైబిల్ రీడింగ్ జానీ గారు. అలాగే 7 పండుగల పేరు లాజర్. 5 యాగాల పేరు అఖిల. అందరు గుర్తుంటాయని పాట పాడదాం. నా తోడుగా ఉన్నవాడవే Yes,
ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. దీన్ని మీకు నడిపించడానికి దేవుడు సహాయం స్తోత్రం. ప్రోగ్రాం బాగా జరిగినడానికి దేవుడు సహాయం, పాట, ప్రార్థన, అదేగా దేవ కథ, వాక్య పరిచర్య, సంక్షేమ పాటలు అన్ని దేవుడు చక్కగా నిర్వహించడానికి పిల్లలకి అందరికీ సహాయం చేస్తూ పిల్లల మీదకి అందరి మీదకి కృప నింపబడాలండి బాబా. మీకు అందరికీ దేవుడు దీవించడానికి రేపు మీకు కూడా వెళ్ళడానికి అందరికీ సహాయం, కాணிకలు కూడా స్తోత్రం, కాணிకలు కూడా దేవుడు దీవించడానికి స్తోత్రం, ప్రార్థన అనిపించడానికి స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడు సకాశమే ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము అందరి తోడు ఉండి మమ్మల్ని కాచి కాపాడేది కాక. సరే రేపు అందరూ వెళ్ళిపోవాలి. 6 గంటలకు ట్రైన్.